హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేశారండి. డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి? అసలు డిక్లరేషన్ ఫామ్‌ని ఎవరు సబ్మిట్ చేయాలి? మనకి ఒకవేళ ఈ డిక్లరేషన్ ఫామ్‌ని గాని సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు సబ్మిట్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు 40 మార్క్స్ అనేవి మైనస్ అయితే అవుతాయండి. లేదు అనుకున్నట్లయితే మీకు ఈ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేని వాళ్ళకి రిజల్ట్స్ అనేవి హోల్డ్‌లో పెట్టడం జరుగుతుందనమాట. అంటే అందరికీ ర్యాంక్ కార్డ్ వచ్చేస్తుంది. అందరికీ ర్యాంక్స్ వచ్చేస్తే అందరికి రిజల్ట్స్ వస్తాయి తప్పిస్తే, ఈ డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేయలేదో, వాళ్ళకి అయితే 40 మార్క్స్ మైనస్ చేయడము, లేదు అనుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి రిజల్ట్స్ అనేవి హోల్డ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఆ డిక్లరేషన్ ఫామ్‌ని ఎలా సబ్మిట్ చేసుకోవాలి, ఎవరు సబ్మిట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, అంతకన్నా ముందు మీరెవరైనా సరే మన ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్ అప్డేట్స్ కానివ్వండి, పేపర్ అనాలిసిస్ కానివ్వండి, చీట్ కోడ్స్ కానివ్వండి, మొత్తం అన్ని కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ రూపంలో రావడం జరుగుతుందనమాట. ఫర్దర్‌గా మనకి కౌన్సెలింగ్ సంబంధించి ప్రతి చిన్న, పెద్ద ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి, పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు ఎంసెట్‌కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి అయితే రావడం జరుగుతుందన్నమాట. రిలీజ్ అయిన వెంటనే. మీకు తెలుసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా లైక్ అయితే చేయండి వీడియోని. అయితే ఎంసెట్‌కి సంబంధించి లేకపోతే ఏపీసెట్ 2025కి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. ఇక్కడ మనకి హాల్ టికెట్, ఎగ్జామ్ సెంటర్స్ దాంతో పాటు ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇచ్చారనమాట. అయితే ఇదొక అప్లికేషన్ ఫార్మ్ అది ప్రింట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ప్రాసెస్ ఏంటి అనుకున్నట్లయితే ముందుగా మీరు ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ హాల్ టికెట్ నంబరు, మీ మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేస్తారు. అట్లా ఎంటర్ చేసి నీ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ మొత్తం అయితే అక్కడైతే వస్తాయన్నమాట. అక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారనుకున్నట్లయితే అక్కడ మీకు సబ్జెక్ట్స్ మార్క్స్ అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్‌లో ఎన్నొచ్చాయి, ఫిజిక్స్‌లో ఎన్నొచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్నొచ్చాయి అని చెప్పేసి మనకైతే వాళ్ళ సబ్జెక్ట్ వైస్‌గా అడుగుతారన్నమాట. టోటల్ మార్క్స్ అడుగుతారు. దాంతో పాటు ఇక్కడ అంటే ఒక సెక్షన్‌లో ఒక సైడ్‌న టోటల్ మార్క్స్ రాయండి అంటారు ఇలాగ మూడిటికిని. ఇంకో బాక్స్‌లో వచ్చేసరికి మీకు ఆ మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా రాసి అడుగుతారనమాట. మొత్తం మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కలిపైతే అక్కడ రాయాలన్నమాట. మనకి ల్యాబ్ ఇంటర్నల్స్ కాకుండానా, ల్యాబ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ కాకుండానా, అదే ల్యాబ్ ఎగ్జామ్స్ కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్ కలిపి అంటున్నాను. మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి అయితే వాళ్ళైతే అడుగుతారనమాట. అదైతే మీరు ఎంటర్ చేసి దానికి తగ్గ ప్రూఫ్ లైక్ మీ మార్క్స్ మెమోస్ కానివ్వండి, 12థ్ క్లాస్ మార్క్స్ మెమో కానివ్వండి, ఆన్‌లైన్ రిజల్ట్ కానివ్వండి, ఏదో ఒకటి మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేసి పీడీఎఫ్ రూపంలోని మీ మార్క్స్ మెమోస్ ఏమైనా ఉంటే 500 కేబీ లోపు అవైతే మీరు అప్‌లోడ్ చేయాలండి పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే. అప్‌లోడ్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత డిక్లరేషన్ ఫార్మ్ అనేది రివ్యూకి అయితే వెళ్తుంది. ఓకేనా? వన్స్ డిక్లరేషన్ ఫార్మ్ అనేది రివ్యూకెళ్ళిన తర్వాత ఒకవేళ యాక్సెప్ట్ అయితే పర్వాలేదు. డిక్లరేషన్ ఫార్మ్ అనేది యాక్సెప్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా కూడా మీరు రీ అప్‌లోడ్ చేసుకోవాలన్నమాట. వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్‌ఔట్ చేసుకొని డిక్లరేషన్ ఫార్మ్ యాక్సెప్టెడ్ అని చెప్పి వస్తే రీ అప్‌లోడ్ చేసుకోవాలి. వీలైతే మీకు అలా ఈమెయిల్ చేస్తారు. లేదంటే మీకు ఎస్ఎంఎస్ రూపంలోనే లేకపోతే మీకు కాల్ చేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. డిక్లరేషన్ ఫార్మ్ రిజెక్ట్ అయింది. మళ్ళీ మీరు డిక్లరేషన్ ఫార్మ్ పెట్టుకోండి అని చెప్పేసి ఈ విధంగా ప్రాసెస్ అయితే మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ డిక్లరేషన్ ఫార్మ్ అనేది మనకి ఎప్పుడు అప్‌లోడ్ చేయాలి? ఎగ్జామ్ తర్వాత అప్‌లోడ్ చేయాలి, ఎగ్జామ్ ముందు అప్‌లోడ్ చేయాలంటే అది మీ ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా సరే డిక్లరేషన్ ఫార్మ్‌ని అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఎందుకు మనకి అసల అనుకున్నట్లయితే ఎవరైతే డిక్లరేషన్ ఫార్మ్‌ని ఏపీ బోర్డ్ అంటే ఏపీ ఇంటర్ బోర్డ్ ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళైతే డిక్లరేషన్ ఫార్మ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఎవరైతే సీబీఎస్‌ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసీఐసీ సిలబస్ చదువుతారో
ఓపెన్ స్కూల్ చదువుతారో సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలంటే ఎందుకన్నట్లయితే మనకి ఆటోమేటిక్‌గా డేటాబేస్ సర్వర్ ప్రకారంగా కూడా వీళ్ళు ఏపీ బోర్డ్ వాళ్ళు, తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ డీటెయిల్స్ ఇస్తారనమాట. మీ హాల్ టికెట్ నంబర్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ అన్ని కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మీకు మార్క్స్‌లో ఎన్నొచ్చాయి, ఫిజిక్స్‌లో ఎన్నొచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్నొచ్చాయి అని చెప్పేసి. బట్ మీరు అదర్ బోర్డ్ లైక్ కొంతమంది డిప్లొమా చేసి కూడా ఏపీ ఎంసెట్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి అది కన్వర్జేషన్ అనేది వాళ్ళకి తెలీదనమాట. ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఓకే. ఏ ఏ సెమిస్టర్‌లో ఉంటాయి వాటి కరిక్యులం ప్రకారంగా వాళ్ళకి తెలీదు కాబట్టి మీరే ఆ ప్రూఫ్స్ మొత్తం సబ్మిట్ చేసి, మీరే ఆ టోటల్ ఓవరాల్ మార్క్స్, పర్సెంటేజ్ మొత్తం వాడు సబ్మిట్ చేస్తే, వాళ్ళు దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసి మీ ఐపీఈలోనే 25% ఆఫ్ మార్క్స్ అన్నమాట. 25% మార్క్స్ అంటే ఏంటి? ఇక్కడ 40 మార్క్స్ అని చెప్పైతే అర్థం అన్నమాట. ఓకే. 40 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారన్నమాట. మీకొచ్చిన ఐపీ మార్క్స్‌ని బేస్ చేసుకొని మీకొచ్చిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదంటే బయాలజీ వాళ్ళైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి సో మీకొచ్చిన సబ్జెక్ట్ మార్క్స్‌ని వాళ్ళైతే అక్కడ యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇదే విధంగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ ఇంకా జాయిన్ అవుతా వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. మన ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉంది. ఫేస్‌బుక్ పేజ్ కూడా ఫాలో అయినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా సో, టెలిగ్రామ్ ఛానల్‌లోని అలాగే మనకు సంబంధించి ఫేస్‌బుక్ పేజ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, అలాగే డిస్క్రిప్షన్‌లో వచ్చేసరికి ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియోస్ పోస్ట్ చేశానండి. సో, ఎవరైతే అసలు చదువుకోలేదో వాళ్ళకి చీట్ కోడ్స్ ఉన్నాయి ఈజీగా పాస్ అయిపోవడానికి. ఎవరైతే చదువుకున్నారో కొంత మార్క్స్ వస్తాయని గ్యారంటీ ఉందో వాళ్ళకి కూడా మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే విధంగా 25-35 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే విధంగా చీట్ కోడ్స్ మొత్తం యూట్యూబ్‌లోని అన్ని చీట్ కోడ్స్ కూడా గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో ఫార్మాట్‌లో చేసి 10, 20 మినిట్స్ ఎంతో ఉంటుందంతే. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం చీట్ కోడ్స్ అర్థమైపోతాయన్నమాట ఎంసెట్‌కి సంబంధించి. సో, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీకు ప్రతీది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి. సో, వచ్చేసాయి చాలా వరకు వీడియోస్ అన్నీ కూడా. సో, కౌన్సెలింగ్ రిలీజ్ అయినప్పుడు కూడా మా యూట్యూబ్ ఛానెల్‌లోని క్లియర్ షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటే మీకు అర్థం కాకపోతే వెంటనే కామెంట్ చేయండి. దీన్ని బట్టి ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి నన్ను కాల్ ఫర్ యాప్ నుంచి తెలుసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ చేయొచ్చు. ఓకే. లేదనుకున్నట్లయితే మీరు మన మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే మొత్తం కౌన్సెలింగ్‌కి, ఎగ్జామినేషన్‌కి, పేపర్ అనాలిసిస్‌కి అదే విధంగా మీకు లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ వరకు టాప్ కాలేజెస్ లిస్ట్ అన్ని కూడా మన మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ నాతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ గాని దాంతో లేకపోతే మనకి కాల్ టు కాల్ కాంటాక్ట్ గాని మనం ప్రొవైడ్ చేస్తున్నాం పర్సనల్ డీటెయిల్స్. సో, అలాగే మనకి ఇంపార్టెంట్ మెటీరియల్స్ లైక్ టాప్ కాలేజెస్ లిస్ట్, టాప్ కాలేజెస్ కట్ ఆఫ్ ఓకే. మీ ర్యాంక్‌కి వచ్చిన లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. సో, అట్లాగా మన మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకైతే ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి అప్డేట్స్ అన్నీ కూడా ప్రతి చిన్న అప్డేట్, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే దొరుకుతుందనమాట. సో, అది మీ ఇష్టం ఎట్లా మీరు ప్లాన్ చేసుకుంటారనేది. సో, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి డిక్లరేషన్ ఫార్మ్ కోసం. సో, ఎవరైతే డిక్లరేషన్ ఫార్మ్ కొంతమందికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనమాట. వాళ్ళు ఎవరైతే లైక్ రెగ్యులర్‌గా పాస్ అవ్వలేదు, సప్లిమెంటరీలో పాస్ అవుతారో వాళ్ళకి కూడా కొన్నిసార్లు అడుగుతారు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి. డేటాబేస్‌కి అయితే మీ సప్లిమెంటరీ రిజల్ట్స్ రాలేదని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. కొంతమందికి ఏదో ఇష్యూస్ వల్ల కూడా అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళందరికీ మీరు వీడియోని షేర్ చేయండి. ఓకే. మీరు ఈ వీడియోని షేర్ చేశారనుకోండి వాళ్ళందరికిని, సో, వాళ్ళకి వీడియో రికమెండ్ అయితే అవుతుంది. సరిగ్గా లైక్ కూడా చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మనకి మోటివేషన్ వస్తుంది. సో, లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీలైతే స్టేటస్ పెట్టుకోండి. లేదంటే మీ క్లాస్ గ్రూప్‌లు ఏవైతే ఉంటాయి కదా! మనకి ఇంటర్‌కి సంబంధించి క్లాస్ గ్రూప్‌లు గాని, లేకపోతే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఉన్న ఒక ఫ్రెండ్స్ గ్రూప్‌గా ఉంటాయి కదా! అందులో కాబట్టి వీడియోని షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మరి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.